జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఏదైతే కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో సేమ్ కూటమి జాతీయ రాజకీయాల్లోకి వెళుతుందా? ఆర్ ఈజ్ ఇట్ టూ ఇయర్లీ? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణలో మీరు కలిసి పోటీ చేయొచ్చు, బహుశా ఒకప్పుడు బీజేపీ అక్కర్లేదు మేము ఒంటరిగా ఉంటామని ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఏమో ఎన్నికల నాటికి ఏదైనా జరగచ్చు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి, అక్కడేమన్నా కూటమిగా వెళ్తున్నారా? నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి దాని ముందండి. ప్లీజ్. ఇప్పుడే మన బీజేపీ సోదరుడు జూపూడి గారిని ఇంట్రడ్యూస్ చేస్తా ఇచ్చిన ఆ రిమార్క్ ఒక్కసారి క్లారిఫికేషన్ కావాలా. సోదరుడు నారద సమానుడు అని చెప్పినాడా, లేకపోతే సోదరుడు సోదరుడు సమానుడు అని మళ్ళా అన్నాడు? కొంచెం నాకు తెలియదు, అది ఒకసారి క్లారిఫికేషన్ కావాలా. నారద అదిగా సార్, పాయింట్ ఏంటంటే మీరు గ్లామరస్ గా ఉన్నంత మాత్రాన మమ్మల్ని మీరు గ్లామరస్ గా ఉన్నంత మాత్రాన ఏదైనా అనొచ్చండి. స్టూడియోలో మీ పక్కనే ఉంటారు జూపూడి గారు. జూపూడి గారికి గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఈ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో చేరాలా అని ఆయన లోపల మనసులో అనుకుంటున్నారో అది మీ చెవులో చెప్పమనండి, నాకు చెప్పలేదు. ఇప్పుడు ఒకటే ఒక పాయింట్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒకటి చెప్తాను. నేను చెప్పాను అసలు ఏ పార్టీ కోవిడ్ సమయం నుంచి గంటలు రోజులు నేను మన భారత చరిత్ర, ఎస్పెషలీ లాస్ట్ 1500 years చరిత్ర అసలు డేస్ టుగెదర్ చదివినాను. వెరీ గుడ్. కళ్ళకి గట్టినట్టు ఏ విధంగా ఈ ఆక్రమణలు బయట దేశాల నుంచి వచ్చినాయి, ఏ విధంగా మన సమాజం దెబ్బతినింది, ఏ విధంగా దేశం దెబ్బతినింది, నేను ఇన్ డెప్త్ సినిమా లాగా ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు మేలుకోకపోతే భారత సమాజం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ ఒక కులమో మతమో ప్రాంతమో అని కాదు, దేశము కల్చర్ మన కల్చర్ లాగానే మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు మనం మేలుకోకపోతే నెక్స్ట్ 20 to 25 years లో ఈ లాస్ట్ హిందూ దేశం ప్రపంచంలో